అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏమని సమాధానం చెప్తావు? డెమిగాడ్ అంట. ఓకే, పవన్ కళ్యాణ్ మూవీస్ తీసుకోవచ్చు కదా, పొలిటికల్ ఎందుకని చాలా మంది క్వశ్చన్స్ చేశారు కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? మరి పేదవాళ్ళకి చేయాలి కన్నా, ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ రైతులు 12 అయినా కూడా ప్రజల దగ్గరలోనే ఉంటున్నారు. ఏ లీడర్ అయినా ఉన్నారా గతంలో చూసావా ఎవరినైనా ఇలాంటి లీడర్ని? చూడలేదన్న. చెప్పండి, ఒకటి చెప్పండి. పవన్ కళ్యాణ్ని ఏ గవర్నమెంట్లో అయినా అంటే ఇలాంటి 12 దాకా ఇలా ప్రజల్లో ఉండడం ఏ గవర్నమెంట్లోనే లీడర్ని చూసారు ఇలాగా? చూడలేదు. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తుంటే? ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది? మీ ఒపీనియన్ చెప్పండి. చాలా అంటే మొన్న దాకా గేట్ కూడా తాగలే అన్నారు, ఇప్పుడు లోపల డైరెక్ట్ అసెంబ్లీలోకి వెళ్ళారంటే ఇంకా మరి గేట్ బద్దలు కొట్టుకుని వెళ్ళారంటారా? గేట్ ఏం బదులు చెప్పండి. వన్ వర్డ్లో అంటే పవన్ కళ్యాణ్లో నీకు నచ్చిన క్వాలిటీ అంటే ఏమని సమాధానం చెప్తావు? ఏమని చెప్తాం, ప్రజలకు మంచి చేస్తాడు. చెప్పావు కదా, అయిపోతుంది. బ్రో, అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తాం? ఒక మాటలో చెప్పాలి, మా ఒక నిజాయితీ మనిషి. ఆయన చూసి చాలా నేర్చుకోవాలి, ఎందుకంటే మోటివేషన్ పరంగా నేర్చుకోవాలి. అంటే ఎందుకంటే మంచి జరగాలని ఆలోచన ఉండే, మంచి జరగాలని ఆలోచన ఉండాలి, తన వాళ్ళు మంచి ఉద్దేశం ఉండాలి. అంటే చాలా మంది అన్నారు కదా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా దాటడం అన్నారు కదా చాలా మంది. బట్ అన్న ఏం పట్టించుకోకూడదు, ఎందుకంటే మనకు కష్టపడేది మన ఒక లేట్ అయినా పర్లేదు, ఇది తెలిసి మాత్రం జరగడం మాత్రం పక్కగా ఇదిగో మన నిజాయితీ ఉండాలి. ఓకే, సో అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజలకు మంచి చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఉన్నాను. అధికారం రాకముందు అనేక రోడ్లు ఇప్పించాడు, అనేక ప్రాబ్లం వస్తే డబ్బులు ఇచ్చాడు. అధికారం వస్తుందో కూడా తప్పకుండా చేస్తాను నమ్మకం నాకు ఉంది, నా ఉద్దేశం పరంగా. పవన్ కళ్యాణ్ రైతులు 12 అయినా కూడా ప్రజల దగ్గరే ఉంటున్నారు, ప్రజలతోనే ఉంటున్నాడు. రైతులు 12 అయినా కూడా ఏ గవర్నమెంట్లో అయినా ఏ లీడర్ అయినా ఇలా చూసారా మీరు? చూడలేదన్న మామూలుగా, అంతే. థ్యాంక్ యూ సో మచ్.